అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పీని. ఇందాకే ఆర్కే రోజా ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఆవిడ ఏం మాట్లాడింది, ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసింది ఒకసారి చూద్దాం. దానికి నేను ఎలాగో మాట్లాడాలి కాబట్టి అది నా బాధ్యత కాబట్టి ఒకసారి చూద్దాం. ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్ డర్టీ పాలిటిక్స్ కి పరాక. ఇక్కడ ఆర్కే రోజా ఏమంటుందంటే సీతారామాంజనేయులు గారిని అనవసరంగా ఏ తప్పు చేయకపోయినా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అంటుంది. ఆ రోజుల్లో యాక్ట్రెస్ హీరోయిన్ అవుదామని వచ్చింది పాపం. ఎన్నో కళలు, గంపిడి కళలతో వచ్చింది పాపం. ఎక్కడి నుంచో, ముంబై నుంచి వచ్చింది ఆవిడని పట్టుకొని ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఏ విధంగా హింసించాడనేది ఆ అమ్మాయి ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. ఆ అమ్మాయిని చాలా టార్చర్ పెట్టాడు కుక్కల విద్యాసాగరు, అతని పరివారం, వాళ్ళందరూ కలిపి కూడా. ఆ అమ్మాయి అది తట్టుకోలేక ముంబైకి వెళ్ళి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది ఆ అమ్మాయి, ఎవరో కాదంబరి జత్వాని. ఆ అమ్మాయిని అంటే ఎలాంటి హక్కులు లేకపోయినా, ఎలాంటి కేసులు లేకపోయినా, ఎలాంటి ఇబ్బంది లేకపోయినా సరాసరి ముంబైకి వెళ్ళి డైరెక్ట్గా అమ్మాయి అపార్ట్మెంట్లో ఉండేటువంటి ఫ్లాట్కి వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొని ముగ్గురు ఐపీఎస్లు, సీతారామాంజనేయులు గారు, అదేవిధంగా విశాల్ గున్ని, అదేవిధంగా కాంతి రాణా, వీళ్ళ ముగ్గురు కూడా ఆ అమ్మాయిని అత్యవసరంగా తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆ అమ్మాయిని కూడా ఎంత ఇబ్బంది పెట్టారంటే ఆ మాటలు ఆ అమ్మాయి చెప్పేటప్పుడు వింటే కళ్ళలో నీళ్ళు వస్తాయి. అది ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది, కేసు నడుస్తూ ఉంది. వాళ్ళ ముగ్గురు ఐపీఎస్లు కూడా సస్పెండ్ చేశారు. దానికి ఈవిడ అంటుంది, అంటే నేను అనేది ఏంటంటే ఆ అమ్మాయే వచ్చి డైరెక్ట్గా వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చి పోనీ వాళ్ళది ఏమన్నా కడప, పులివెందుల, నెల్లూరా, చిత్తూరా, అనంతపురమా, కడప ఇక్కడ వాళ్ళు వచ్చి చెప్పడానికి. ముంబై యాక్ట్రెస్ ఆవిడ, ముంబై నుంచి కలలు కంటూ వచ్చింది నేను హీరోయిన్ అవ్వాలని. అలాంటి అమ్మాయిని పట్టుకొని లోకల్లో ఉండే కుక్కల విద్యాసాగర్ అనే టార్చర్ పెడితే ఆ అమ్మాయి తట్టుకోలేక ముంబైకి వెళ్తే, ముంబై అంటే అది ఏరే రాష్ట్రం, అక్కడ సంబంధించిన గవర్నమెంట్కి, అక్కడ సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్కి ముందుగా వాళ్ళకి విషయం చెప్పాలి. వాళ్ళకి ఒక పేపర్ మొక్క ఏదో ఒకటి పంపించాలి. ఏంలే పోవడం, పట్టుకోవడం, తీసుకురావడం. సో ఇదంతా కూడా అమ్మాయి ఆ రోజు చెప్పడం జరిగింది, రికార్డ్ చేశారు, వాళ్ళు సస్పెండ్ చేశారు. సో దీనికి ఈవిడ చెప్తుంది సీతారామాంజనేయులు గారు ఏ తప్పు చేయలేదని. ఆ రోజున అందరూ చూశారు, దుమ్మెత్తి పోశారు. దానికి ఈవిడ సీతారామాంజనేయులు గారిని అనవసరంగా బుక్ చేస్తున్నారు అంటుంది. ఇంకో మాట మాట్లాడుతుంది ఆర్కే రోజా, డైవర్షన్ డర్టీ పాలిటిక్స్. ఏది ఇప్పుడు సిబిఎన్ గారి ప్రభుత్వం అంట డైవర్షన్ డర్టీ పాలిటిక్స్ క్రియేట్ చేస్తుందంట. డైవర్షన్ డర్టీ పాలిటిక్స్ పక్కన పెట్టి ఆర్కే రోజా డర్టీ పిక్చర్నే చూపించారు మీ వాళ్ళు. గోరెంట్ల మాధవ్ ఎలాంటి డర్టీ పిక్చర్ చూపించాడు, దువ్వాడ శ్రీనివాస్ ఏం చూపించాడు, అదేవిధంగా అవంతి శ్రీనివాసు, అంబటి రాంబాబు, వీళ్ళందరూ కూడా మేము డైవర్షన్ పాలిటిక్స్ అయితే మీది డర్టీ పిక్చర్ కూడా చూపించినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదని అప్పట్లో నేను ఈరోజు తెలియజేసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా. ఆర్కే రోజా నీకు దండం పెడతా. నేనేమంటానంటే జగనన్న వస్తే పేదవాళ్ళు బాగుపడతారు, ఆయన చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నావు. ఇవన్నీ పక్కన పెట్టు. మరి జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి అంత మంచి చేసే ఉంటే 151 సీట్లోంచి 5 పోయి 11 ఎందుకు వచ్చాయి? మరి ఆ పేదవాళ్ళు ఎందుకు ఓటేయలేదు? పేదవాళ్ళని తక్కువ చేసింది, పేదవాళ్ళని మరుగున పడేలా చేసిందా జగన్మోహన్ రెడ్డి? నాకు ఇంకా అర్థం కాదు. అన్న 2029లో అధికారంలోకి వస్తాడు, సీఎం అయిపోతాడు, రాగానే చేసేస్తామంటున్నావు. గుర్తుపెట్టుకో, అన్న సీఎం అవ్వాలంటే మీరు ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు మంచి చేయక్కర్లే. ఒక సాప, ఒక దుండు, ఒక దుప్పటి వేసుకొని పడుకో, మంచి కళ వస్తుంది 3:30 అప్పుడు. ఆ కళలో అన్న 175కి 175 కొట్టుంటాడు. అప్పుడు పేద ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఉదయాన్నే సప్పలు లేక నీళ్లు కొట్టుకొని చూసుకో, ఒరే ఇది కళ అని. దాంట్లో మాత్రమే అన్న సీఎం అవుతాడు. జీవితంలో అన్న సీఎం అవడని నేను ఎప్పుడో చెప్పా, మళ్ళీ కూడా చెప్తా ఉండా. ఇది చూద్దాం అనండి. చంద్రబాబు నాయుడికి డైరెక్ట్ గా చెప్తున్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు, నిజంగా మీకు విజన్ ఉంది, విస్తరాకులు కట్టుందని చెప్పుకుంటారు కదా, నేను పారదర్శక. ఆర్కే రోజా చంద్రబాబు నాయుడు గారు అంటే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. అది చిన్న చెతక విషయం కాదు. ఒకసారికే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి విధ్వంసం సృష్టించాడు అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆవిడ అంటుంది మీకు విషన్ ఉంది, విస్తరాకుల కట్టు ఉంది అని చెప్పి హేళన చేస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా ఆర్కే రోజా, నువ్వు మీ వాళ్ళు ఇలా మాట్లాడబట్టే మనకి 11 ఆకులు వచ్చాయి, విస్తరాకులు. తమరి ఆకైతే 45,004 ఓట్ల తేడాతో చిరిగి చాటయ్యి గాల్లో ఎగిరిపోయింది. మళ్ళీ వాటన్నిటిని తీసుకొచ్చి కొట్టాలంటే ఏ శతాబ్దం పడుతుందో కూడా అర్థం కాదు.
విషనరీ విస్తరాకుల కట్ట గుర్తుపెట్టుకో, నీకు సవాల్ ఇస్తున్నా. రానున్న రోజుల్లో నువ్వు సంపాదించిన 3,000 కోట్ల రూపాయలు కేసుల్లో పోగొట్టుకుంటావు. అన్ని అవినీతి సొమ్ము, తిరుమల టికెట్ల సొమ్ము. అదేవిధంగా ఆడుద ఆంధ్రాలో 400 కోట్లు చేసావు. క్రీడా శాఖ మంత్రిగా, కల్చర్ మినిస్టర్గా, టూరిజం మినిస్టర్గా నువ్వు చేసినటువంటి తప్పులే ఆ 3,000 కోట్లు. ఆ రోజు 3,000 కోట్లు పోగొట్టుకొని చంద్రబాబు నాయుడు గారు విషనరీ విస్తరాకులు కట్ట అంటున్నాం కదా, అదే విషనరీ అయినా హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళి విస్తరాకులు కట్టబట్టుకొని శుభమో 50 రూపాయలు విస్తరాకుల కట్ట, రంగమ్మో 30 రూపాయలు విస్తరాకుల కట్ట, అయిపోయింది మా లాస్ట్లో 2 ఆకులు ఉన్నాయి తీసుకుని వెళ్ళచ్చు కదా నువ్వా. ఏ అడుక్కు తింటావు, గుర్తుపెట్టుకో. అంత పెద్ద మనుషుని పట్టుకొని విస్తరాకులు కట్టంటావు నువ్వా. అసలు వైఎస్ఆర్సీపీ సక్సెస్ రాపిన ఆనకట్టే నువ్వు. ఉంటానని చెప్పి మైకుల్లో చెప్తావు కదా, వదిలిపెట్టేది లేదు. పట్టుకో. ఈరోజు నేను మోడీ గారిని 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈవిడ మాట వాళ్ళ ఇంట్లో వాళ్ళే వినరు, నగిరి ప్రజలు అసలు వినరు. జగన్ అన్న అయితే ఎలగంగా ప్యాలెస్లో ఎలుకలు తీరుతాయి కదా, కలుగులేదు దాక్కుంటాడు. ఈవిడ డైరెక్ట్గా చేతులు పెట్టి మోడీ గారికి నేను విన్నవించుకుంటున్నాను అంటుంది. మోడీ గారంటే ఈవిడ ఏమనుకుంటుంది నాకు అర్థం కాల. మోడీ గారికి విన్నవించుకుంటుందంట. ఏదో ఆ సినిమా ఉంటుంది చూడు, దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారు వెళ్ళి నాగార్జున గారు వాళ్ళు ఎలిమినేట్ చేసేయండి అన్నట్టుంది అది. మోడీ గారు ఈవిడ చెప్తే అక్కడ రెడీగా ఉంటారు మోడీ గారు. రోజా ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం. పాపం తను ఏం చెప్తుందో ఒకసారి మనం విన్నారు. మోడీ గారికి ఈవిడ డైరెక్ట్గా చెప్తుందంట. ఇంట్లో వాళ్ళు వినరు, నగిరి వినరు, హైదరాబాద్కి వస్తే వినరు, నీ మాట ఎవరు వినరు, నీ మాట నువ్వే వినవు, నీ ఎవరు వినాలి నీ మాట నాకు అర్థం కాల. ఈవిడ ఇట్ట పెట్టుకొని ఇట్ట చెప్తుంది ఈవిడ. అమ్మ ఈ ఫోజ్ చూడు, మర్చిపోయినాను. ఇదే ఆర్కే రోజా ఒకసారి మోడీ గారు వచ్చారు. వస్తే పక్కన చిరంజీవి గారు ఉన్నారు. ఆయన ఒక మెగాస్టారు, 150 పైన సినిమాలు చేసిన వ్యక్తి. ఆయన ఒక లెజెండు. ఆయనకి లేని బిరుదులు లేవు, అరుదైన గౌరవాలు ఎన్నో పొందాడు. అలాంటి వ్యక్తే సైడ్కి వెళ్ళి మామూలుగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి పక్క ఉంటే ఈవిడ ఏం చేయాలా? మోడీ గారు లాంటి గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు పాదాల మీద పడి, సార్ నా పేరు ఆర్కే రోజా, నేను నగిరి ఎమ్మెల్యే నేను చెప్పుకోవాలా, లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉంటే ఒకసారి మాట్లాడతాను చెప్పాలి. ఈవిడ అట్ట కాదు, మోడీ గారిని ఆడబెట్టి ఈవిడ సెల్ఫీ కావాలట. ఈవిడ ఇక్కడి నుంచి అంటే మోడీ గారిని కలిసినప్పుడేమో సెల్ఫీ కావాలా, మళ్ళీ మోడీ గారు ఢిల్లీకి వెళ్ళిపోతేనేమో మోడీ సార్ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయా సార్ అని ఇక్కడి నుంచి చెప్తుంది. ఈవిడ ఈ విధంగా తిరిగింది కదా 2024లో ఊరంతా తిరిగింది కదా, నగిరి అంతా 45,004 ఓట్లు తేడా ఎందుకు ఓడిపోయింది. ఈ మళ్ళీ మోడీ గారికి చెప్తుంది ఈవిడ విన్నపం. సార్ మోడీ గారు మీరు పార్లమెంట్ లో ఒక స్పీచ్ ఇచ్చారు. అవును, 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఏ రోజైనా రాష్ట్రంలో ఇల్లు పెట్టుకోవాలి, రాష్ట్రంలో ఓటు పెట్టుకోవాలన్న ఆలోచన? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఇల్లు కట్టుకోవాలా, ఏమో నువ్వు కట్టించవచ్చు కదా. ఆయనకి తాపీ మేసులు దొరకలా, ఇసుక దొరకలా, నాణ్యమైనటువంటి గ్రావెల్ దొరకలా, ఆర్కిటెక్చర్ దొరకలా, ప్లాన్ దొరకలా, భూమి దొరకలా. నువ్వు కట్టించవచ్చు కదా ఇల్లు. వాళ్ళకి తెలియదా ఇల్లు కట్టుకోవాలనే? మీతో జత కలిసిన జనసేన పార్టీ ఎవ్వరికీ లేదు. ఇప్పుడు దొంగాట్లాడటానికి మొన్న ఎలక్షన్ ముందర మార్చుకొని ఇల్లులు కడుతున్నట్టు అందరూ భూమి పూజలు చేస్తున్నారు. ఇదే ప్రెస్ మీట్లో ఆర్కే రోజు ఒక మాట అనింది. ఏమనిందంటే, ఆదివారం అయితే చాలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్న పొలంగా హైదరాబాద్కి వెళ్ళిపోతారనింది. ఏమో నేను తీసుకెళ్లేదని కూడా బాధపడుతున్నాను. మనం పోలా బెంగళూరు బార్లకే, మనం పోలా చెన్నై పబ్బులకే, మనం తిరగలా ఇట్లా ఈదుల్లా, మనం కూడా మాట్లాడుతూ ఉంటామే. అసలు నాకు అర్థం కాదు సార్. ప్రజలారా మీకు ఒక విషయం విన్నవించుకుంటున్నాను నేను. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి అగ్ని ప్రమాదం జరిగింది, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే నిజంగా చెప్తున్నా, అలాంటిది ఒక జరిగినప్పుడు రాజకీయాలు కూడా పక్కన పెట్టి ఆ బిడ్డ బాగుండాలి అని శత్రువులు కూడా తలుచుకున్నటువంటి సందర్భం అది. కానీ ఈ రోజా ఏమనిందంటే, తిరుమలలో ఏదో పొరపాటు చేశాడు, తిరుమలకి ఇంత గతి పట్టిన సనాతన ధర్మం అంటాడు కాబట్టి ఆ బిడ్డ విషయంలో రుచి చూశాడు అనింది. నాకు అర్థం కాంది అసలు ఎవరిని ఆ విషయాల్ని విమర్శించాలి, ఎవరి గురించి మాట్లాడిన సందర్భాన్ని పక్కన పెట్టి ఒక బిడ్డ గురించి మాట్లాడి. నేను ఈరోజు ఆర్కే రోజునే ప్రశ్నిస్తున్నా, నువ్వు ఇప్పుడు ఒక ఫేమస్ ఛానల్లో ఒక చిన్న పిల్లలు యాక్టింగ్ చేసే ప్రోగ్రాంకి జడ్జిగా పనిచేస్తూ ఉండవు. నీకు ఒక బిడ్డకు సంబంధించినటువంటి ఒక ప్రమాదంలో రుచి చూశాడు అన్న నువ్వు ఒక చిన్న పిల్లలు యాక్ట్ చేసేటువంటి ఒక ప్రోగ్రాంకి నువ్వు ఎలా జడ్జి అవుతావు? నీకు జడ్జి అయ్యే అర్హత ఉందా? ఆ పిల్లలు కూడా నువ్వు అట్టే కదా శపిస్తూ ఉంటావు. అక్కడ కూడా నువ్వు చిన్నపిల్లల మీద నీకు అంత ప్రేమ ఉందా? నువ్వు జడ్జి స్థాయి ఉందా నీకు? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళేమో ఆదివారం అయితే హైదరాబాద్కు రాకూడదు, నువ్వు మాత్రం ఇక్కడ ప్రోగ్రాములు చేసుకుంటావు, మళ్ళీ నీకు నచ్చిన డైలాగులు రాయించుకుంటావు. నేను అదే చెప్తాను ఆర్కే రోజా, మాట్లాడేటప్పుడు అన్న ఏ స్క్రిప్ట్ పంపిస్తే దాన్ని చూసి చదవడం కాదు, మైండ్ పెట్టు, మైకు పెట్టడం కాదు, మైండ్ పెట్టు. మోడీ గారు, రోజా గారు చెప్పేది వినండి. థ్యాంక్ యూ సో మచ్.